ఒక నటుడు ఒకే చిత్రంలో 3 విభిన్న పాత్రలు పోషించడం, ఆ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి దర్శకత్వం వహించడం నిజంగా అరుదైన సంఘటనే. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవరు చేయలేని సాహసమే. అది నటరత్న ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది. వెండితెర అద్భుతంగా నిలిచిన ఆ చిత్రం దానవీర శూర కర్ణ. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో 3 పాత్రలు తనే పోషించాలని ఎన్టీఆర్ మొదట అనుకోలేదు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ఎన్టీఆర్కు మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి ఇద్దరూ తరచూ కలుసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఓసారి మాటల సందర్భంలో దానవీర శూరకర్ణ చిత్రంలో శ్రీకృష్ణుడిగా కానీ కర్ణుడిగా కానీ నటించమని కోరారు ఎన్టీఆర్. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ను చూసిన కళ్ళతో తనని జనం చూడరని, తనని వదిలేయమని ఏఎన్ఆర్ చెప్పారు. పోనీ కర్ణుడి వేషం వేయమని అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. తను ఆ పాత్ర పోషిస్తే పాండవులు కూడా మరుగుజ్జుల్లా కనిపిస్తారని జోక్ చేసి తను చేయనన్నారు అక్కినేని. కానీ ఎన్టీఆర్ వదిలిపెట్టలేదు. ఆ సమయంలో జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కినేనిని ఒప్పించమని ఆయన్ని రిక్వెస్ట్ చేశారు ఎన్టీఆర్. వెంటనే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో జలగం వెంగళరావు దగ్గరకు వెళ్ళారు అక్కినేని. విషయంలోకి సూటిగా వచ్చేస్తూ, మీరిద్దరూ కలిసి నటిస్తే జనం బాగా చూస్తారు, ఒప్పుకోండి అన్నారు వెంగళరావు. ఎన్టీఆర్కు చెప్పిన సమాధానమే మళ్ళీ చెప్పి బయటపడ్డారు అక్కినేని. నిజంగా కర్ణుడి పాత్ర ఏఎన్ఆర్ పోషించి ఉంటే దానవీర శూరకర్ణ చిత్రానికి కొత్త అందం వచ్చేది. శ్రీకృష్ణార్జున యుద్ధం తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించే సినిమా అదే అయి ఉండేది. అయితే శ్రీకృష్ణార్జున యుద్ధం ప్రివ్యూ చూసిన అక్కినేని అన్నపూర్ణ, రామారావు గారి పక్కన ఇలా ఎప్పుడూ పౌరాణిక పాత్రలు వేయకండి, మీరు తేలిపోతారు అని భర్తతో చెప్పారు. ఆ విషయం గుర్తుంది కనుకే దానవీర శూరకర్ణ చిత్రంలో నటించడానికి అక్కినేని అంగీకరించలేదు. చారిత్రక చిత్రం కావడంతో చాణక్య చంద్రగుప్త సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటించారు. హైదరాబాదులో అప్పటికి ఎన్నో చిత్రాల షూటింగ్స్ జరిగాయి. కానీ వార్ సీన్స్తో సహా ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని అక్కడ నిర్మించడం అదే ప్రథమం. ఆ క్రెడిట్ కూడా ఎన్టీఆర్కే దక్కుతుంది. రామకృష్ణ స్టూడియోలో సెట్స్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. యుద్ధ సన్నివేశాలను రామకృష్ణాపురం దగ్గర సైనిక్పురి దాటిన తర్వాత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండేది. దాని పక్కన ఓ చెరువు ఉండేది. అక్కడ వార్ సీన్స్ తీశారు ఎన్టీఆర్. 3 కెమెరాలతో ఛాయాగ్రాహకులు కన్నప్ప, రెహమాన్, కేఎస్ ప్రసాద్ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే వర్షాల కారణంగా మిగిలిపోయిన సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు. ఒక అగ్రహీరో నిర్మించిన స్టూడియోలో మరో అగ్రహీరో షూటింగ్ చేసిన అపురూప దృశ్యం అది. ఆ సమయంలోనే ఏఎన్ఆర్ సెట్కు వచ్చి ఎన్టీఆర్ను కలిశారు. సినిమా విశేషాల గురించి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. సరోవరంలో నీటి అడుగున సుయోధనుడు దాక్కునే సన్నివేశాన్ని కూడా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లోనే తీశారు. కర్ణుడిగా ఎన్టీఆర్, అభిమన్యుడిగా బాలకృష్ణ పాల్గొన్న వారు సీన్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే చిత్రీకరించారు. డిసెంబర్ 20కి దానవీర శూరకర్ణ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆ సినిమాకు పోటీగా హీరో కృష్ణ కురుక్షేత్రం చిత్రం తీస్తుండటంతో చాలా వేగంగా, అంటే 43 రోజుల్లో తన చిత్రాన్ని పూర్తి చేశారు ఎన్టీఆర్.
25 లక్షల వ్యయంతో చిత్రం తయారైంది. కురుక్షేత్రం చిత్రం సినిమా స్కోప్లో తయారైంది. దానవీర సూరకర్ణ చిత్రాన్ని 35mm తీశారు ఎన్టీఆర్. అయితే కొన్ని ప్రింట్లు సినిమా స్కోప్లోకి బ్లో అప్ చేసి విడుదల చేయాలని ఆయన అనుకున్నారు. కానీ జనవరి 14న సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకోవడంతో టైం సరిపోదని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. జనవరి 10లోపు సినిమా సెన్సార్ చేయించి 10న అడవిరాముడు షూటింగ్లో పాల్గొనడం కోసం ముదుమలై ఫారెస్ట్కి వెళ్ళారు ఎన్టీఆర్. 1977 జనవరి 14న దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఈ పోటీలో ఎన్టీఆర్దే పై చెయ్యి అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.